సార్ బెజవాడలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా లాకప్ డెత్కి సంబంధించి అవును పాలిటిక్స్ అన్ని కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సిట్ ఇప్పుడు వేశారు, సిట్ తేలుస్తుందా? మరొక వైపు సిఏ నాగరాజుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ ర్యాలీలు పెట్టడం, ఆయన మంచివాడు, ఇదంతా కావాలని ఇరికిస్తున్నారు. అసలు ఎటువైపు వెళ్తుంది సాయి కృష్ణ మిస్టరీ అనేది ఇంతకాలం ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు శ్మశానాల్లో వెతుకుతున్నారు, అనాథ సేవలని దహనం చేశారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఒక విధంగా చేతుల్లో ఉన్న లేదా బహిరంగ చర్చే కదా, ఎవరేం దర్యాప్తు చేయక్కర్లేదు. మీడియాలో, సోషల్ మీడియాలో వరుసగా సాగుతుంటే అప్పుడే ఈ విషయాలన్నీ చేసి ఉండాల్సింది కదా. వీటి మీద ఏమో స్పందించలేదు, చాలా ఆలస్యంగా. ఇంకా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి వస్తే తప్ప ఇంకా అది కుదరనంత పరిస్థితి వచ్చి చేశారు. ఇప్పుడు సిట్ వేశారు, అంతకుముందు పోలీస్ అధికారిని వేశారు, వెళ్ళి విచారించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు, ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు అది కాదని ఏకంగా రవిప్రకాష్ అని ఆయనతో ఒక సిట్ వేశారు. వాళ్ళు ఇప్పటి నుంచి పూర్తిగా దీని నిజానిజాలు తేలుస్తారు అనేది బహుశా కోర్టుకు కూడా అదే నివేదిస్తారు. అంటే ఒక విధంగా ప్రభుత్వం తప్పు జరిగింది, సంథింగ్ వెరీ సీరియస్ హ్యాపెండ్, ఏదో సీరియస్గా జరగరాదు ఏదో జరిగింది అనే ఒక విషయాన్ని అయితే ప్రభుత్వం సిట్ వేయడం ద్వారా ఒప్పుకున్నట్టయింది. ఇంక ఇందులో దశల వారి అంటే ఎప్పుడైతే మీరు ఈ చర్యలన్నీ ఆలస్యంగా తీసుకోవడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా ఇంతకుముందు కప్పిపుచ్చడానికి ప్రయత్నించారండి. ఉదాహరణకు నేను ఆ వార్త చదువుతున్నా, ఎలా విద్యుత్ శ్మశాన వాటికలో వెళ్ళి విచారిస్తే కనీసం ఒక 20 ఎన్నో ఈ కాలంలో అనాథ గుర్తు తెలియని వాళ్ళు దహనం చేసామని చెప్తున్నారు. అంటే ఇంక ఇది బహుశా తీగలాగితే డొంకది లాంటిది ఎక్కడెక్కడికి పోతుందో అదంతా కూడా తెలియదు. ఆ బూడిద ఎక్కడుంది, ఆ ఎముకలు ఎక్కడున్నాయి, ఇవన్నీ తర్వాత దర్యాప్తుకు దారితీసే అంశాలు. కాబట్టి ఖచ్చితంగా మే 9వ తారీఖు నుంచి ఆ తర్వాత 3-4 రోజులకి ఈ విషయం పోలీసుల దృష్టికి వస్తే దాన్ని జూన్ చివరి 2వ వారం వరకు కూడా అలాగే సాగుతీయడంలో చాలా పెద్ద తప్పు జరిగింది. ఈ లోపల సాక్ష్యాలు తారుమారయ్యాయా, లేకపోతే అందరూ దీని మీద విచారణ జరపాలి, దోషులను శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుతున్నారు. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు. న్యాయ విచారణ అయితే తప్ప పూర్తి విషయాలు బయటికి రావని నేను మీకు గతంలో కూడా నేను చెప్పాను. న్యాయ విచారణ కాకుండా ఏ శాఖ అయితే, ఏ డిపార్ట్మెంట్ వల్ల అయితే జరిగిందనే ఆరోపణలు లేకపోతే అలజడి వస్తుందో ఆ డిపార్ట్మెంట్కే మళ్ళీ దాన్ని బాధ్యత అప్పగిస్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇంకా రెండో వైపు నుంచి ఇప్పుడు ప్రధానంగా దీన్ని ముందుకు తెచ్చిన అంబటి రాంబాబు కానీ లేకపోతే ఇంకొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళందరినీ తప్పించి ఒక సిఐ నాగరాజును మటుకే దీంట్లో పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సిఐ నాగరాజును మటుకే దీనికి పరిమితం చేయకూడదు, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని వాళ్ళు చాలా భారీ ఆరోపణలు చేస్తున్నారు. మరి అవి నిజమని తేల్చాలన్నా, నిజం కాదని నిరూపించాలన్నా చాలా సమగ్రమైన విచారణ జరపాలి కదా. పోలీస్ అధికారులకు అది సరిపోదు. కాబట్టి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో దీన్ని సరిపెట్టడం అనేది అది కాకుండా ఖచ్చితంగా న్యాయ విచారణకు వెళ్ళటం ఒకటి. రెండవది పారదర్శకత లేదు. ఇప్పటి వరకు కూడా ఒక సమగ్రమైన ప్రకటన, ఇది జరిగింది, ఇది దశలో ఉంది, మేము ఇలా వెళ్తున్నామని ప్రజలతో పూర్తి వివరాలు పంచుకున్నది లేదు. కథలు రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అందులో ఒకటి. సిఐ నాగరాజు ఏమో ఎవరో ఒక కోర్టు కానిస్టేబుల్ ఇంట్లో ఉన్నారు, ఈరోజు లొంగిపోతున్నారని కూడా చాలామంది అరెస్టుకు వారెంట్ ఇచ్చారు, ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారు. ఇట్లాంటివి దాదాపు ఆ తల్లి ఫిర్యాదు మేరకు చావు కారణమయ్యాడు అంటే ఒక విధంగా హత్యా నేరం లాంటిది పెట్టారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఒక పోలీస్ అధికారి మీద పెట్టడం అంటే చాలా తీవ్రమైన విషయమే కదా. కోర్టు ఎలా చెప్తుంది అనేది ఒకటే అలా ఉంచి మరి అక్కడి దాకా ఎందుకు తెచ్చారనేది ఒకటైతే, ఇప్పుడు సిఐ నాగరాజుకు మద్దతుగా ప్రదర్శనలు నేను చూసేవి. సరే, ఇప్పుడు సిఐ నాగరాజు విజయవాడలో వ్యాస్ కమిషనర్గా ఉన్నప్పటి నుంచి, అలాగే ఇంకొక సీతారామాంజనేయులు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా పోలీస్ అధికారులు అక్కడ ఒక్కో దశలో ఒక్కొక్కరితో అది ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఒక దశలో నెహ్రూ, ఒక దశలో రంగా, ఒక దశలో